ప్రతి జన్మలోను ఏంటన్నమాట, దేవుని కొరకు మనుషులు కొని ఎట కొంటున్నాడు? ప్రభు తన స్వరక్తం ఇచ్చి ప్రతి ప్రజల్లో, ప్రతి జనములో, ప్రతి వంశంలో, ప్రతి భాష మాట్లాడే వారిలో యేసు ప్రభు రక్తం ద్వారా కొనబడుతున్నటువంటి మనుషులు ఏమవుతున్నారు? తర్వాత చదవండి. మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను చేసేది అయిపోయింది. అర్థమవుతుందా? మనమందరం అనేక భాషలు మాట్లాడేవారు, అనేక కులాలు ఉంటాయి, అనేక భాషలు మాట్లాడేవారు ఉన్నారు, అనేక ప్రాంతాలు ఉన్నారు, అనేక ప్రజలు ఉన్నారు. వీళ్ళందరినీ యేసు ప్రభు రక్తంలో ఏం చేశాడు అనమాట? మనల్ని దేవునికి ఒక రాజ్యంగా చేశాను అని చెప్పేసి మాట్లాడు. చేసేది పాస్ట్ టెన్స్ ఉపయోగించాడు. మనం ఇప్పుడు ఎవరికి రాజ్యము? అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు సిలివేశారే, సిలివేసిన యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు అన్నాడు. ప్రభువుగా నియమిస్తే ఏం జరగాలి? రాజ్యం ఉండాలి. ఆయన ప్రభువు అంటే రాజ్యం ఉండాలి. రాజ్యం ఎవరు? సంఘమే రాజ్యం. ఈ రాజ్యం మీద అధికారి ఎవరు అనమాట? యేసు ప్రభు. అందుకే నీ స్వరక్తం ఇచ్చి దేవుని కొరకు ఒక రాజ్యాన్ని ప్రత్యేకంగా రాజ్యంగా చేసేది అని అంటాడు ప్రభు యేసు క్రీస్తు వారి నుంచి. సంఘము దేవుని రాజ్యం అయితే ఆ రాజ్యం అనేటువంటి ఈ యొక్క సంఘాన్ని పరిపాలన చేసేవాడు యేసు ప్రభు. ఎవరి కోసం పరిపాలన చేస్తాడు? దేవుని కొరకు అన్నమాట. దేవుని కొరకు పరిపాలన చేస్తాడు. అందుకే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడు తెలుసా? చూడండి అక్కడ ఏమన్నాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యోదావరి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను ఏమన్నాడు తెలుసా? నా కొరకు ఏలువాడు నీలో నుండి వచ్చును అన్నాడు. నా కొరకు అన్నాడు. ఎవరి కొరకు వెళ్తాడు యేసు ప్రభు? ఎవరి కొరకు వెళ్తాడు? దేవుని కొరకు వెళ్తాడు. నా కొరకు ఏలేవాడు బెత్లెహేము నుంచి వస్తాడు అన్నాడు. కాబట్టి సంఘం అనేటువంటి రాజ్యాన్ని యేసు ప్రభు ఏలుబడి చేస్తాడు. అది ఎవరి కోసం? దేవుని కోసం చేస్తాడని చెప్పేశాడు. దేవుని కోసం చేస్తాడు. అందుకే ప్రభు తన స్వరక్తం ఇచ్చి ఆ యొక్క భాష మాట్లాడారు ఆ ప్రజలోంచి, ఆ జనంలోంచి దేవుడి కొరకు ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకున్న మనుషులు. ఈ రాజ్యంగా ఏర్పాటు చేసుకున్న మనుషులు సంఘమై ఉంటారు. ఆ సంఘం మీద అధికారి ప్రభువైన యేసు. కాబట్టి ఆ రాజ్యం వచ్చింది ఆల్రెడీ. ఆయన ఇరుబడి చేస్తున్నాడు మనల్ని. కానీ గ్రంథంలో ఏమంటాడంటే నీ రాజ్యం ఇంకా వచ్చును గాక. ఇంకెక్కడి నుంచి వస్తుంది రాజ్యం? వచ్చిన రాజ్యం ఇంకే వచ్చేదేంటి? పెన్షన్ తీసుకుంటే పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టినట్టు ఉంటుంది, అన్ని చోట్ల తిరుగుతున్నట్టు ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? పెన్షన్ తీసుకుంటున్నాడు, తీసుకుని పెన్షన్ కోసం అటు ఇటు తిరిగినట్టుగా. కావలసిన ఆహారం తింటున్నాడు, నేడు మామూలుగానే ఆహారం మాకు దయచేయండి. రాజ్యం వచ్చేసింది, రాజ్యం కోసం ప్రార్థన చేసే పరిస్థితి. జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి మనుషులు చెప్పే పరలోక ప్రార్థన చేయొచ్చు అంటావా? మనుషులు చెప్పే ప్రార్థన బైబిల్ చెప్పట్ల పరలోక ప్రార్థన అని. అది యేసు ప్రభు తన శిష్యులకి నేర్పిన ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అని రాసిన కారణం దాన్ని ఏం చేశారు మనుషులు? పరలోక ప్రార్థన చేశారు. చివరికి కొంతమంది ఏమంటారు తెలుసు దాన్ని? నేను ఒక చోటకి వెళ్ళాను ప్రార్థనకి, వాక్యం అయిపోయింది, అంతా అయిపోయింది, నాయన కొంచెం ఆశీర్వాదాలు ఇవ్వండి అన్నాడు ఆయన. అక్కడ ఉన్న సువార్థికుడు వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదాలు ఏంటంటే, ఆశీర్వాదాలు అట్ట ఇవ్వాలో నాకు అర్థం కాదు, నాకు తెలియట్లే ఆశీర్వాదాలు. నేను ఎప్పుడు నాకు ఆశీర్వాదం చివరి ప్రార్థన దాంట్లోనే అందరి కోసం ప్రార్థన చేస్తాం, రోగుల కోసం ప్రార్థన చేస్తాము, ఏదో ఇబ్బందులు ఉంటే ప్రార్థన చేస్తాము, ఆత్మీయ బ్రతికే విషయంలో ప్రార్థన చేస్తాం. అన్నీ అయిపోయినాయి. అందరికి వందనాలు చెప్పి కూర్చున్న తర్వాత మళ్ళీ అంటున్నాడు లేచి ఆశీర్వాద ప్రార్థన ఇవ్వండి. ఆశీర్వాద ప్రార్థన ఏంటో నాకు తెలియదంటే మీరు నేర్చుకోండి అన్న అంటే ఆయన లేచి ఏం చేస్తాను తెలుసా? పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక అని ప్రార్థన. ఆ ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన అని నాకు అప్పుడు తెలిసింది. అర్థమవుతుందా? మనుషులు ఆశీర్వాదం ప్రార్థనగా మార్చేసారు దాన్ని. అది పరలోక ప్రార్థన, ప్రభువు యేసు నేర్పిన ప్రార్థన, అది గొప్ప ప్రార్థన. నేనేమంటున్నానంటే గ్రంథంలో మాట్లాడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని చెప్పేసి యాకోబు రాసిన పత్రికలో రాసేసాడు. కాబట్టి ఈనాడు ఒక క్రైస్తవుడు చేస్తే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. క్రైస్తవుడు ప్రార్థన ఆలకిస్తాడు, విశ్వాసంతో చేయాలి. కాబట్టి గ్రంథం నుంచి సమయంకి ఎంత ఉందండి? ఆపేదా లేదా 10 నిమిషాలు? ప్రార్థన ఎలా చేస్తే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనే సంగతి కొద్దిగా క్లుప్తంగా మీకు తెలియజేస్తాం. ఎలా చేస్తే ఫలితాలు వస్తాయి?
పరలోక ప్రార్థన చేస్తే ఫలితాలు వస్తాయా? అది పరలోక ప్రార్థన కాదు. దాన్ని ఈనాటి క్రైస్తవులు చేసే పరిస్థితి కాదు. అది యేసు ప్రభు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన. కాబట్టి ఈనాటి క్రైస్తవులమైనటువంటి మనము ఎలా ప్రార్థన చేస్తే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేది మనం గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. మొట్టమొదటిగా ఆదికాండం 33వ అధ్యాయంలో, ఆదికాండం 33వ అధ్యాయం 33వ అధ్యాయంలో ఒక విశేషమైన కథ మనకు జరుగుతుంటుంది. అక్కడ కనపడుతుంది. ఏంటి అక్కడ కనపడేది? ఆదికాండం 33వ అధ్యాయంలో ఇస్సాకు దగ్గర నుంచి, మనకు కథ తెలుసు కదా, ఇస్సాకు దగ్గర నుంచి ఆయన తండ్రి ఇంట్లో నుంచి తన తల్లి అయిన రెబ్కా యాకోబును తన మేనమామ ఇంటికి పంపించేసి, ఎప్పుడు పంపించింది? తన అన్నయ్యని ఏశావు పగబట్టినప్పుడు. ఆశీర్వాదాలన్నీ యాకోబు తీసేసుకుంటాడు. తనకి భోజనం వండుకొని తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఆశీర్వదించడానికి ఆశీర్వాదాలు లేవు. అప్పుడు ఏశావు తన మీద పగబడతాడు. అప్పుడు చంపుతాడు అనేటువంటి భావంతో తల్లి తన కుమారుడైన యాకోబుని లాబాను ఇంటికి పంపించేస్తాడు. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత దేవుడు తనకి ఎంతో ఆశీర్వాదాలు ఇస్తాడనమాట. అంటే భౌతికంగా వృద్ధి చేస్తాడు. వృద్ధి చేసి అంతా అయిపోయిన తర్వాత అక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది బావకుమారుల మధ్య. అంటే లాబాను కుమారులు నా తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకున్న తర్వాత ఇంత గొప్పోడు అయ్యాడు అనుకుంటున్నారు. మాట్లాడి వినపడిన తర్వాత ఇంక ఇక్కడ మంచిది కాదు అనుకుంటా ఉన్న సమయంలో దేవుడు అంటాడు, నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి, నేను తోడుకుంటాను, వెళ్ళిపో అని. అప్పుడు అవన్నీ తీసుకుని బయలుదేరి వస్తున్నాడు. వచ్చే ముందుగా తెలిసిన సంగతి ఏంటంటే, గ్రంథంలో ఇలా రాయబడి 32వ అధ్యాయంలో ఒక వచనం చదువుకుందాం. 6వ వచనం చూడండి. 6వ వచనం. ఆ దూతలు యాకోబునద్దకు వచ్చి, మేము నీ సహోదరుడైన యేసేవునద్దకు వెళితిమి, అతడు 400 మందితో ఎదుర్కొన్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. చూసారా ఏమన్నాడు? కాబట్టి యేసేవు 400 మందితో వస్తుంటే యాకోబు వస్తాడంటామని కొంచెం బ్రేక్ వేసుకుంటాడు. అర్థమవుతుందా? అన్న 400 మందితో వస్తున్నాడంటే చంపడానికి వస్తున్నాడనే, లేకపోతే హత్తుకోవటానికి వస్తున్నాడని? చంపడానికి వస్తున్నాడని భయపడ్డాడు. ఇక్కడ యాకోబు భయపడుతున్నాడు. అంటే అంతమందితో వస్తున్నాడు, ఏం చేస్తాడో తెలియదు అనమాట. ఎందుకంటే పగబట్టే ఉన్నాడు కదా, పగబట్టే ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడో. ఆ సమయంలో ఏం జరిగిందంటే 34వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. యాకోబు కన్నులెత్తి 33వ అధ్యాయం 1వ వచనం చూచినప్పుడు యేసేవును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలును 2 దాసీలను పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వాని వెనక లేయాను ఆమె పిల్లలను, ఆమె వెనక రాహేలును యోసేపు నుంచి తాను వారి ముందర వెడుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడాను. ఎందుకో సాగిలపడ్డాం? యాకోబు 7 సార్లు ఏం చేశాడనమాట? సాగిలపడటం అంటే ఓర సాగిలపడటం కాదు, సాగిలపడి ప్రార్థించాడు దేవునికి. నేనేమంటున్నానంటే, ఒక మనిషి దేవుని ఎదుట సాగిలపడినప్పుడు, ఎప్పుడు సాగిలపడాల్సిన అవసరం గ్రంథం చెప్పినట్టు, ఎప్పుడు? భయంలో. యాకోబు భయపడుతున్నాడు, తొందరపడుతున్నాడు. 400 మంది వేసుకుని వస్తున్నటువంటి తన అన్నని ఏ విధంగా ఎదుర్కోవాలో తనకు అర్థం కానిటువంటి పరిస్థితిలో భయపడుతున్న సమయంలో ఏంది దిక్కు తోచక ఏం చేశాడనమాట? 7 మార్లు దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేసిన కారణాన జరిగిన ఏర్పాటైన తర్వాత అన్నాడు. అప్పుడు యేసేవు అతను ఎదుర్కొని పరిగెత్తి అతను కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. వీరిద్దరు కన్నీళ్లు విడిచింది. ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరిగింది? యేసేవు వచ్చి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. చంపాల్సిన బదులుగా ప్రత్యేకంగా ముద్దు పెట్టు. ఏం జరిగింది ఇప్పుడు? యాకోబు ప్రార్థన ఫలించిందా లేదా? 7 సార్లు సాగిలపడిన కారణాన కోపోద్రేకంతో చంపాలనుకుంటున్న వాని యొక్క మనసు మెత్తగా చేసేసి యాకోబును కౌగిలించుకుని ముద్దు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. చివరికి ఏం జరుగుతుంది తెలుసా? ఇద్దరు కలిసి ఏడుస్తున్నారు. ఏడుస్తున్నారంటే ఏంటి దాని అర్థం? ఆనంద బాష్పం. ఇద్దరు కౌలు ఎన్నాళ్ళో దూరం అయిపోయావురా, ఎన్నాళ్ళకి నీ మొహం చూశాను, వీళ్ళంతా ఎవరురా? అలా నీ దేవుడు నీ దాసునికి ఇచ్చినటువంటి జనులు ఆస్తి అని చెప్పేసి మాట్లాడుతాడు. కాబట్టి అక్కడ ఇంకా అద్భుతంగా మాట్లాడతాడు 5వ వచనంలో. యేసేవు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను.
అప్పుడు ఆ దాసీలు ఆ పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాను ఆమె పిల్లలు దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతా ఎందుకని అడగగా అతడు, నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటికే అని చెప్పాను. కాబట్టి ఏం జరుగుతుందన్నమాట, ఏశావుకి కూల్ చేయటానికి ఎంతో బహుమానం ఇస్తున్నాడు యాకోబు ఏశావుకి. తర్వాత అన్నమాట చూడండి, అప్పుడు ఏశావు మీద వచ్చుటికి అని చెప్పిన తర్వాత 9వ వచనం, అప్పుడు ఏశావు, సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది, అది నీవే ఉంచుకొని చెప్పావు. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖం చూచి తిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా, నేను నీ యుద్ధకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనము. దేవుడు నన్ను కనికరించెను అంటాడు. అర్థమవుతుందా? కనికరించిన దానికి ఆస్తిని అభివృద్ధి చేయటంలో కనికరించాడు. ఇప్పుడు శత్రువుగా ఉన్న నీవు నాకు ఎదురుపడినా నా మీద జాలి చూపించి ప్రేమ చూపించి నన్ను హత్తుకున్నావు చూసి దాన్ని బట్టి నేనేం చేస్తానన్నమాట, దేవుడు నన్ను కనికరించను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే నీ బైబిల్లో దేవుని ఎడల సాగిలపడి 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు నువ్వు సాగిలపడితే దేవుడు ఏం చేయగలిగినమాట, శత్రువు హృదయం కూడా మెత్తన హృదయం చేయగలడు. అలాగే భయములన్నింటిలో నుంచి దేవుడు తప్పించగలడు. తర్వాత ఏం జరుగుతుంది, ప్రార్థన చేసే కార్యక్రమం అనమాట, నీకు ఇచ్చే ఫలితం అనమాట అది. యాకోబు జీవితంలో 7 సార్లు ప్రార్థన చేస్తే భయపడుతున్న హృదయం ఏమైపోయింది, నెమ్మదిగా జీవితం గడపగలిగేటువంటి అద్భుతమైన అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి భయములన్నింటిలో నుంచి ఏమైపోయినాయి, భయాలన్నీ ఏమైపోయినాయి. చూడండి ఒకసారి 30 కీర్తన గ్రంథంలో ప్రాముఖ్యంగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 34వ అధ్యాయం కీర్తన గ్రంథం 4వ వచనం చూడండి. 4వ వచనం, 34వ అధ్యాయం 4వ వచనం. దావీదు మాట్లాడుతున్న ప్రత్యేకంగా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి ఆయన నన్ను తప్పించను. భయములన్నింటిలో నుంచి తప్పించేవాడు ఎవరో, దేవుడు. ఎప్పుడు సాగిలపడి దేవునికి ప్రార్థన చేసినప్పుడు, నీ భయములో దేవుని మీద ఆధారపడి ఆయనకే నువ్వు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నీ శ్రమల్లో నుండి ఏం చేస్తాడు అనమాట, నీ భయములో నుండి తప్పించేవాడు. కింద 6వ వచనం చూడండి. 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో అతన్ని రక్షించను. కాబట్టి శ్రమలు ఉన్నాయి, శ్రమల్లో భయం ఉంది, వేదన ఉంది, చింత ఉంది. వాటిలో నుంచి మనుషులు విమోచించబడాలంటే, రక్షించబడాలంటే ఏం చేయాలన్నమాట, దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. 7 సార్లు ఎందుకు తల వంచాడంటే, దేవుని దగ్గర విచారణ చేస్తున్నావు. వచ్చేవాడు ఎట్లా వస్తున్నాడో నాకు తెలియట్లేదు, కాబట్టి వాడిని హృదయం మార్చు, వాడిని నా మీద జాలి చూపించడం చేయి, అది రకరకాల ప్రార్థన చేసి ఉంటాడు. కాబట్టి భయములన్నింటిలో నుంచి దేవుడు తనను తప్పించాడు, శ్రమలన్నింటిలో నుంచి ప్రాముఖ్యంగా ఆయన రక్షించినట్టుగా గ్రంథం తెలియజేసింది. ఎప్పుడు దావీదు జీవితంలో ఉంది, అది యాకోబు జీవితంలో కూడా ఉంది. కాబట్టి ఈ గ్రంథంలో ఏమన్నాడంటే, దీనుడిగా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటుంది దీనత్వం కావాలి. ప్రార్థన చేసేటప్పుడు 7 సార్లు మోకరిల్లాడంటే ఏంటి దాని అర్థం, దీనత్వం కలిగి ఉండాల్సిన అవసరం. దేవుని సముఖంలో మనుషులు దీనుడై ప్రవర్తించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అనమాట, దేవుడు తన శ్రమలన్నింటిలో నుంచి తప్పించేవాడు ఉంటాడు. కాబట్టి అలా ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరో, 1 యాకోబు చేశాడు, 2 దావీదు కూడా శ్రమల్లో ప్రార్థన చేశాడు, భయాల్లో ప్రార్థన చేశాడు. అది సాగిలపడి దేవుని దగ్గర విచారణ చేస్తే భయములన్నింటిలో నుంచి తప్పించిన మహనీయుడికి ఉన్నాడు. కాబట్టి ఈనాడు ఏదో ఒక విధమైన భయం మనలో ఉందనుకో, ఏదో ఒక విధమైనటువంటి శ్రమ మనల్ని ఆవరిస్తుందనుకో, నువ్వు నిజంగా దేవునికి తండ్రికి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. 1, 2, 3, 4 సార్లు చేయాల్సిన అవసరం. అప్పుడు ఖచ్చితంగా దేవుని ద్వారా ఫలితం పొందారా? దావీదు పొందాడా? యాకోబు పొందాడా? వాళ్ళకి ఫలితం వచ్చినప్పుడు మనకెందుకు రాదు? ఫలితం ఎందుకు రాదు? వాస్తవానికి దావీదు గొలియాతును చంపిన తర్వాత ఫిలిష్తీయులు పగబట్టుకుని ఉన్నారు దావీదు మీద. అంతలో సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇశ్రాయేలు యొక్క సరిహద్దు దాటి ఫిలిష్తీయుల సరిహద్దులోకి వెళ్ళాడు.
తెలంగాణ దొరికాడు ఆయన ఏం చేశారు, వాళ్ళు పట్టుకుని పోయి అబీమెలెకు ఎదురు నిలబెట్టారు. ఏం చేయాలో తోచలేదు మనిషి. ఏం చేయాలి ఇప్పుడు? చంపుతారు, వాస్తవాన్ని చంపుతారు ఆయన. కానీ చంపబడుతున్నటువంటి సమయంలో దేవునికి మొరపెట్టినట్టుగా గ్రంథం తెలియజేసింది. మొరపెడితే దేవుడు విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే సొల్లు గార్చుకుంటా పిచ్చోళ్ళలాగా గతలు గీసుకుంటా వచ్చినాడు. రాజుగారు వచ్చి సింహాసనం మీద కూర్చునే తరికే వీడు పిచ్చి చేష్టలు చేస్తున్నాడు, దావీదు పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. అరే ఆయనకు ఒక బుద్ధి పుట్టింది, అరే నేను పిచ్చోడికా నేను తీర్పు తీర్చేది, వెర్రోడిగా నేను తీర్పు తీర్చేది, ఏడో మంచోడికి తీర్పు తీర్చాలి, ఏంటి వీళ్ళందరూ నాకు పిచ్చోడిని తీసుకొచ్చారని నేను తీర్పు తీర్చడానికని ఇసుక్కుని ఏం చేశాడనంటే నేను ఇలాంటి వాడికి నేను తీర్పు తీసుకెళ్ళారని నేను వదిలిపెట్టి అప్పుడు బయటకు వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాడు. కావున శ్రమల్లో నుండి విశేషమైన రక్షణ దీనుడు తన సన్నిధిలో ప్రార్థన చేస్తే జరిగే కార్యక్రమాలు. కాబట్టి ప్రార్థన వలన ఫలితం ఏంటనమాట? యాకోబు ప్రార్థన వలన ఫలితం ఏంటి? దావీదు ప్రార్థన వలన ఫలితం ఏంటి? దీనుడిగా ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు దీనత్వం ప్రామాణికంగా అవసరం. ప్రార్థన చేసేటప్పుడు దీనత్వం ప్రామాణికంగా అవసరం. ఆ దీనత్వంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందనమాట? శ్రమలన్నింటిలో నుంచి, భయములన్నింటిలో నుంచి దేవుడు తప్పిస్తుంది. అక్కడ గ్రంథంలో ఇంకో మాట ఏమన్నది తెలుసా? 34వ అధ్యాయంలో నీతిమంతుడి గట అనేకమైన ఆపదలు వస్తాయంట. అనేక సార్లు ఆపదల వల్ల కింద పడతాడంట. ఆ మాట వాడేది చూడండి 17వ వచనంలో. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుంచి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారిని ఆయన ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతును కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని, అనేకమైన ఆపదలు వస్తాయంట నీతిమంతుడికి. వాటన్నిటిలో నుంచి ఈయన నీతిమంతుడు ప్రార్థన చేస్తుంటాడు కాబట్టి దేవుడు ఆ నీతిమంతుని మొర ఆలకించి అనేకమైన ఆపదల నుంచి తప్పిస్తూ ఉంటాడట. ఇంతకీ మనం దీనులుగా ప్రార్థన చేస్తున్నాము, నీతిమంతులుగా ప్రార్థన చేస్తున్నాము. దేవుని దృష్టిలో నీతిమంతుడు, మనుషుల దృష్టిలో నీతిమంతుడు కాదు. దీనత్వం దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు. కాబట్టి దేవుని దృష్టిలో దీనత్వం కావాలి, దేవుని దృష్టిలో నీతిమంతుడు కావాలి. అలాగే దావీదు అన్నాడు, యాకోబు అన్నాడు ప్రత్యేకంగా. అలా ప్రార్థన చేసిన కారణాన్ని అనేకమైన ఆపదల నుండి తప్పిస్తూనే పోతున్నాడు. లాభాన్ దగ్గర నుంచి ఎన్ని ఆపదలు ఉన్నాయో వాస్తవానికి, సౌలు నుంచి ఎన్ని ఆపదలు ఉన్నాయో దావీదుకి, వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తూనే ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈనాడు నీకు ఆపదలు రావంటానికి లేదు, శ్రమలు రావంటానికి లేదు, భయాలను రావంటానికి లేదు. వాటన్నిటిలో నువ్వు దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో మోకరు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన నీ ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఎవరికి ప్రార్థన చేయాలి? దేవుని ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? శ్రమలన్నింటిలో, భయములన్నింటిలో ప్రార్థన చేయాలి. భయములో, శ్రమలో ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి? మనం దీనత్వాన్ని ధరించాలి.